రెండు కప్పలు ఒక బావిలో ఉన్నాయి. ఆ రెండు కప్పల్లో ఒక కప్ప నేను ప్రపంచాన్ని చూడాలనుకుంటున్నా కప్ప చెప్తుంది. పక్కన ఉన్న కప్ప అది మనతో సాధ్యం కాదుంది. ఒక కప్ప ప్రయత్నిస్తూనే ఉంది, పడిపోతూనే ఉంది, ప్రయత్నం చేస్తుంది, ఎక్కుతుంది, పడిపోతూనే ఉంది, ప్రయత్నం చేస్తుంది, పడిపోతూనే ఉంది. వన్ డే తను రీచ్ అయిపోయి బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ప్రపంచం చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసింది. కొత్తగా అనిపించింది. తను ఎక్స్ప్లోర్ చేయాలనుకుంది. ఆ కప్ప వెళ్ళింది. అలా వెళ్తూ వెళ్తూ ఆ పక్కనే ఉన్న సముద్రంలో పడింది అనమాట. అంటే ఆ సముద్రంలో ఇంకా చాలా కొత్తగా తెలుసుకోవడానికి, కొత్త మిత్రులు కలుసుకోవడానికి, కొత్త జ్ఞానం తెలుసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి సముద్రం కలిసింది. ఈ కప్ప ఎవరూ లేనటువంటి ఆ చిన్న బావిలోనే అక్కడే ఉండిపోయింది. ప్రపంచాన్ని తెలుసుకోలేకపోయింది. అక్కడే తన జీవితం అంతమైపోయింది. సో ఫ్రెండ్స్, నేనేమంటున్నానంటే ఈ కప్పలాగే మన జీవితాలు కూడా అలాగే ఉండిపోతాయి. ఊరనే ఒక గ్రామంలో మనం చదువుకుంటాం. ఆ చదువుకు దగ్గర ఉద్యోగాలు రావు అని చెప్పేసి మనం అక్కడే ఉండిపోతాం. మనం అక్కడ ఉంటే మనకు ఏ విధంగా కూడా సహాయం కాదు. సముద్రం అనేది ఇక్కడ మనం ఎక్కడైతే గ్లోబలైజేషన్ అయిందో సిటీ, ఉద్యోగ అవకాశాలు, కంపెనీస్, ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటాయి. సో కాబట్టి మీరు ప్రపంచంలోకి రావాలి. మీరు ప్రపంచంలోకి రావాలి అంటే ఫస్ట్ ఇల్లును, మీ కంఫర్ట్ జోన్ను, ఆ బావి లాంటి వ్యవస్థను మీరు వదిలి మీరు బయటకు వచ్చి మీరు ప్రపంచంలో ఉన్నట్టు అవకాశాలని వెతుక్కోవాల్సి ఉంటుంది. అవకాశాలు ఏవి కూడా మీ దగ్గరికి రావు. అవకాశాల దగ్గరికి మనం నడుచుకుంటూ ప్రయత్నం చేసుకుంటూ రావాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు ఇకనైనా అలా ఉండకుండా బయట ప్రపంచంలోనికి వచ్చి మీకున్న అవకాశాలు, మీకున్న జ్ఞానాన్ని ఏ విధంగా అప్స్కిల్ చేసుకుంటారు అనేది ఆలోచించి బయటకు వచ్చి మీరు ట్రైన్ చేసుకుంటారని, అవకాశాలని మీరు అందిపుచ్చుకుంటారని ఆశిస్తున్నాను. ప్లీజ్ ఫాలో ఫర్